పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. ప్రముఖ బుల్లితెర డ్యాన్స్ మాస్టర్ పండు అనూహ్య ప్రమాదానికి గురైన తర్వాత రాజకీయ నేత పల్లా శ్రీనివాస్ ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచారు. ప్రతిభావంతుడైన కళాకారుడు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వమే తోడుంటుందన్న భరోసాను ఆయన కల్పించారు. ఒక కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 2 కాళ్లకు శస్త్రచికిత్సలు అవసరమైన దశలో పండు ఉన్న పరిస్థితిని చూసి అందరూ ఆందోళన చెందారు. ఆ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే పల్లా తక్షణమే స్పందించి బాధితుడికి ధైర్యాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఆనందపురం సమీపంలో జరిగిన దురదృష్టకరమైన కారు ప్రమాదం పండు జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఆగి ఉన్న వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో పండు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వార్త తెలియగానే కళా ప్రేమికులు, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పండును సమీపంలోని మెడికోవర్ హాస్పిటల్కు తరలించి అత్యవసర చికిత్స అందించారు. 2 కాళ్లకు బలమైన గాయాలు కావడంతో వైద్యులు శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో పండును పరామర్శించేందుకు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ను కలిశారు. నిజానికి పండు యాక్సిడెంట్ జరిగిన రోజునే సమాచారం అందుకున్న వెంటనే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తనకు అయ్యే ఖర్చును భరిస్తానని, ఎంత ఖర్చు అయినా సరే పర్వాలేదని, మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు హాస్పిటల్కు చేరుకున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న పండును చూసి ఆయన చెల్లించిపోయారు. అప్పటికే హాస్పిటల్లో ఉన్న పండు కుటుంబ సభ్యులను పల్లా పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. పండుకు అందుతున్న చికిత్స గురించి, తదుపరి కావాల్సిన వైద్య సేవల గురించి ఆయన వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ పండుకు మంచి వైద్యం అందాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా కీలక ప్రకటన చేశారు. చికిత్సకు ఎంత ఖర్చైనా వెనుకాడబోమని, ఆ బాధ్యత మొత్తం తానే చూసుకుంటానని ఆయన భరోసా కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైన సాయం అందేలా చేస్తానని పల్లా శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ప్రజా ప్రతినిధిగా కష్టాల్లో ఉన్న కళాకారుని ఆదుకోవడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రజలకు కూడా రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా కళాకారుల పట్ల ఆయన చూపిన ఈ మానవత్వం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ప్రోగ్రామ్స్ కానీ షోలు కానీ ఇచ్చేటువంటి వ్యక్తి మంచి కుర్రాడు. ఇలా జరగడం చాలా దురదృష్టకరం అండి. చాలా బాధగా ఉంది మాకు. అయితే మనం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి నేను ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తాను. ఆ బిల్స్ ఏమైనా ఆ బిల్స్ అన్నీ కూడా నాకు సబ్మిట్ చేయమని చెప్పానండి. ఖచ్చితంగా మంచి ఆపరేషన్ చేయించి ఆయన పూర్తిగా కోలుకునే వరకు మేము అండగా ఉంటాం. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తీసుకొస్తానండి ముఖ్యమంత్రి గారు. సమాజానికి పంచే వ్యక్తులండి. ఎందుకంటే ఇప్పుడు ఏ పండగ చేసినా సరే, అటు అమ్మవారు గ్రామదేవత పండుగలు కావచ్చు, రామతీర్థాలు కావచ్చు, లేదు ఊర్లోని ఏదైనా కార్యక్రమం అయినా సరే ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడితేనే, అందరికీ మొబైల్స్ ఉన్నాయి, టీవీస్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా స్టేజ్ ప్రోగ్రామ్ ఉందంటే ఎక్కువ ప్రజల ఆదరణ ఉంటుందండి. సో మన కళాకారులను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కూడా. దీన్ని కూడా ఒక కార్మిక వర్గం కింద తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక దీనికి ఏ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ లేబర్ రూల్స్ ఉన్నాయో, ఏ విధంగా అయితే మనకి బిల్డింగ్ భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, లేకపోతే ఇటు అగ్రికల్చర్ లేబర్స్ కావచ్చు, వాళ్ళకి ఎలాగ ఇస్తున్నారో ఆ విధంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉందండి. ఇంకా అలాగే ఈ అసంఘటిత అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటాం, వాళ్ళకి అందరినీ కూడా మనం ఆ ఆంబిట్లోకి తీవస్తున్నాం. ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ వైపు కూడా ప్రభుత్వ పరంగా నేను కృషి చేస్తానండి. వారికి అండగా ఉంటాం. అలాగే హౌసింగ్ కూడా మేము చాలామందికి పెట్టించాం. ఇంకా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల్లో వాళ్ళకి కూడా అందేటట్టుగా మేము చేస్తామండి.